కేక్ లవర్స్. ఈరోజు కేక్ చాలా చాలా స్పెషల్. చూస్తున్నారు కదా, మామ్ అండ్ డాడ్ టు బీ కేక్. చూడండి ఆ బేబీ ఎంత క్యూట్గా ఉందో. నేను అసలు ప్రిపేర్ చేస్తున్నప్పుడైతే నాకే అసలు ఇవ్వాలనే అనిపించలేదు. అంత క్యూట్గా, అంత ఏదో చిన్న బేబీ లాగా ఫస్ట్ టైం నేను చేశానండి. సూపర్గా ఉంది. ఇగోండి మామ్ అండ్ డాడ్ టు బీ వాళ్ళిద్దరూ కేక్ కట్ చేస్తున్నారు. We wish you all the best for the baby and for your health, and thank you so much for the order. వాళ్ళకి కేక్ చాలా నచ్చిందట, అండ్ ద కేక్ హ్యాస్ మేడ్ దేర్ మూమెంట్స్ మోర్ స్పెషల్. వాళ్ళందరూ అక్కడ సెట్లో కూడా అందరూ కూడాను కేక్ తిన్నారట. And she felt very happy, as well as the would-be dad. చూడండి, they are enjoying the moment. నాకైతే చాలా చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ హ్యాపీనెస్. See her excitement. నేను కూడా పెడుతున్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో. ఇదిగోండి, నేను ప్రిపేర్ చేసే టైంలోని ఇలా టాపర్స్ చేసి రెడీ చేసేసుకున్నాను. అది 1 day బిఫోరే అవి డ్రై అయిపోయి, ఇప్పుడు నేను ఇవన్నీను ఇప్పుడు ఈ కేక్ మీద ప్లేస్ చేస్తాను. ఈ కేక్ అనేది నేను 2-3 hours ఫ్రిడ్జ్లోని పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఈ టాపర్స్ ముందు రోజు చేశాను కదా, ఆ టాపర్స్ అన్నీను నేను డెలివరీ ఇంకా చేస్తాను. నాకు 9:30 మార్నింగ్ డెలివరీ చేయమన్నారు. సో 9:30 ఆ టైంలోని నేను 9 o'clock 8:45 అలాగా నేను అసెంబుల్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇది సెమీ ఫాండెంట్ కేక్ కదా, సో మనం డెలివరీ ఇచ్చే ముందే మనం ఏంటంటే ఈ ఫాండెంట్ పిక్చర్స్ అనేది ఇవి ఫిగర్స్ మేము అప్పుడే ప్లేస్ చేస్తామండి. లేదంటే అవి ఎక్కువసేపు కానీ ఉండి ఫ్రిడ్జ్లో కానీ వెళ్ళిందంటే అది మెల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని నేను డెలివరీ చేసే ముందు ఇవన్నీ అసెంబుల్ చేసి వాళ్ళకి రెడీ చేస్తున్నానండి. ఇది పాల్ బుడ్డీలు, ఒక గర్ల్కి ఒక బాయ్కి. ఇది చిన్న చిన్నగా ఏదో గ్రాస్ ఎఫెక్ట్ ఇవ్వాలి కదా అని ఒక గ్రాస్ ఎఫెక్ట్ లాగా ఇది ఇచ్చానండి. తర్వాత ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం గోల్డెన్ బాల్స్ అనేది వేసాను టు డెకరేటెడ్. చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉన్నదండి. మరీ ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఫాండెంట్ ఫిగర్స్ కూడా పెట్టలేదు. అలా అని టూ మెనీ ఆఫ్ కలర్స్ కూడా నేను యూజ్ చేయలేదు. యాక్చువల్లీ తను నాకు పింక్ అండ్ బ్లూ యూజ్ చేయమన్నది, బట్ నేను ఫుల్గా వైట్ వేసి అప్పుడు కొంచెం కొంచెం కలర్ అనేది జస్ట్ స్మర్జ్ చేసి నేను పింక్ అండ్ బ్లూ ఎఫెక్ట్ ఇచ్చానండి. సో దట్ వాళ్ళ హెల్త్కి కూడాను ఏవి ఎఫెక్ట్ అవ్వకూడదు అని. సో నేను అస్సలు కలర్ అనేది నేను యూజే చేయలేదు, మినిమల్ యూజ్ చేశాను. అది కూడా పైన యూజ్ చేశాను. నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నానండి, ఎందుకంటే వుడ్ బి మదరు తింటున్నారు. సో ఏవి కూడా తనకి హెల్త్కి ఏవి ప్రాబ్లం రాకూడదని ప్రతిదీ చాలా జాగ్రత్తగా, కేక్ కూడా చాలా జాగ్రత్తగా, ఏవి కూడా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వేయకుండా ఓన్లీ చాక్లెట్ యూజ్ చేశాను. చాక్లెట్ యూజ్ చేసి ఈ కేక్ అనేది చేశాను. ఇది చాక్లెట్ కేక్ అండి, బట్ అవుట్ సైడ్ నుంచి చూస్తే మీకు ఏ యాంగిల్ నుంచి మీకు ఇది చాక్లెట్ అని అనిపించదు. సీ ఎంత క్యూట్గా పడుకున్నాడో బాబు. నేను కేక్ కూడా స్పాంజ్ కూడా ఆ ముందు రోజు నైటే బేక్ చేశానండి ఫ్రెష్గా. ఇది ఈ కేకే కాదండి, నేను ప్రతి కేక్ కూడా ఇలాగే చేస్తానండి. ముందు రోజే కేక్ అనేది బేక్ చేస్తాం. అందుకనే ప్రతిసారి నేను ప్రతి కస్టమర్కి అడిగేది ఇదే, ఏంటంటే నాకు ఒక 48 hours లేదంటే ఇంకా ముందు మీరు ఏమైనా ప్లాన్ చేసి ఉంటే అంత ముందు నాకు కానీ చెప్తే ఇంకా ఫ్రెష్గా మీది కేక్ నేను ప్లాన్ చేస్తానన్నమాట. ఆ రోజు కానీ నాకు ఒక 2 orders ఉన్నాయి, 3 orders ఉన్నాయి అంటే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుందామని.
మీరు నాకు ఎంత టైం ఇస్తే నేను అంత నీట్గా ఫ్రెష్గా మీ కేక్ అనేది మీకు డెలివర్ చేయగలనండి ప్లానింగ్తో. అందుకే నేను ప్రతి కస్టమర్కి అడిగింది ఇదే, మీరు నాకు అడ్వాన్స్గా మీరు నాకు చెప్తే నేను మీకు ఫ్రెష్గా నేను కేక్ ఇవ్వగలను, డెలివర్ చేయగలను. ఇప్పుడు సెల్ఫీ టైం, నా వీడియో నా కేక్తో. See the butterfly? So cute. ప్యాక్ చేస్తానండి, ఇంకా డెలివరీ కూడా అయిపోతుంది. బాయ్.